బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభలో టీడీపీ పోటీని బట్టి నిర్ణయం ఉంటుందనే చర్చ సాగుతోంది. పోటీ చేయడం లేదంటోంది టీడీపీ. అయితే రాజ్యసభలో టీడీపీ పోటీ చేస్తే మాత్రం వైసీపీ రెబెల్స్పై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. టీడీపీ పోటీ ఉండదు కాబట్టి ఎలాంటి నిర్ణయం ఉండదనే చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నంతో రాజ్యసభ నామినేషన్లకు గడువు ముగియబోతోంది. మొత్తం మీద అందరి దృష్టి రెబెల్ ఎమ్మెల్యేలపైన ఉంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. రాజ్యసభలో టీడీపీ పోటీని బట్టి నిర్ణయం ఉంటుందనే చర్చ సాగుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ఓవైపు టీడీపీ పోటీ చేయడం లేదనడంతో ఇక వైసీపీ రెబెల్స్పై వేటు తప్పదనే ప్రచారం అయితే సాగుతుంది. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే మాత్రం వేటు తప్పదనే ప్రచారం అయితే సాగుతుంది. టీడీపీ పోటీ ఉండదు కాబట్టి ఎలాంటి నిర్ణయం ఉండదనే చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నంతో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నంతో రాజ్యసభ నామినేషన్లకు గడువు ముగియబోతుంది. ఎస్, విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపైనే ప్రస్తుతం ఉత్కంఠ రేగుతోంది. ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. టీడీపీ పోటీలో ఉంటే కనుక వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు. టీడీపీ పోటీ లేకుంటే కనుక వీళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనే వాదనైతే వినిపిస్తుంది. ఏం జరుగుతుంది? వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల కోణంలోనే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకి అనర్హత నోటీసులు ఇచ్చారనేది వాళ్ళు చెప్తున్న మాట. గత 25 రోజులుగా జరుగుతున్న ప్రచారం కూడా అదే. కావాలనే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామనే భావనలోనే తమకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. గత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా వాళ్ళకి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు నోటీసులు ఇచ్చారనేది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వెర్షన్ ఉంది. అయితే 2 సార్లు ఇప్పటికే స్పీకర్ నోటీసు పంపించినప్పుడు కేవలం ఒకసారి మాత్రమే నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి నలుగురు ఒకసారి మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు. తర్వాత అసెంబ్లీ 8వ తారీఖు హాజరవ్వాలని మరోసారి నోటీసు ఇచ్చినప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం రాలేదు. ఒక ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే ప్రత్యక్షంగా స్పీకర్ ముందు హాజరయ్యి ఆ వివరణ అంటే స్పీకర్ ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే అవన్నీ చెల్లవు. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ అంటే ప్రసాద్ రాజు, చీఫ్ ప్రసాద్ రాజు ఇచ్చినటువంటి ఒక అధికార హోదాలో ఉన్న ప్రసాద్ రాజు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్ కానీ, వీడియో క్లిప్పింగ్స్ కానీ, పేపర్ క్లిప్పింగ్స్ కానీ ఏ విధంగా అథారిటీ ఉంటుంది, దానికి ఎలాంటి అథారిటీ ఉంటుందని కూడా ఆయన సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. తనకు పూర్తి ఆధారాలు ఇస్తేనే తన వివరణ ఇస్తానని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఈ రోజు మరోసారి హాజరు కావాలని, ఆనం కూడా ఈ రోజు రావాలని, నలుగురు ఎమ్మెల్యేలకి రావాలని నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు వస్తారా రారా అనే దానిపైన చర్చ సాగుతుంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం స్పీకర్ కార్యాలయానికి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి వివరణ ఇస్తారనే మన సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిని పెట్టట్లేదు కాబట్టి స్పీకర్ కూడా అనర్హత మీద నిర్ణయం తీసుకోకపోవచ్చు అనేది జరుగుతున్న చర్చ. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా సాయంత్రం వచ్చే రాజేష్, ఓవరాల్ గా టీడీపీ రాజ్యసభకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే దాన్ని బట్టే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టే స్పీకర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి పెడితేనే ఈ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు వీడంతా కూడా ఓటు టీడీపీకి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే స్పీకర్ ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తారనేది జరుగుతున్న ప్రచారం. కానీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పెట్టడం లేదు, దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కాబట్టి దాదాపుగా అనర్హత మీద ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదనేది మనకంతున్న సమాచారం. అయితే స్పీకర్ మరి ఇప్పటి వరకు ఈ హైడ్రామా నడిచింది కాబట్టి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ తీసుకుంటే కనుక టీడీపీ నుంచి వెళ్ళిన వైసీపీకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ కొనసాగుద్ది. కానీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే రాజ్యసభ గురించి టీడీపీ నుండి ఒక స్పష్టత వచ్చింది కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అనేది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే చెబుతున్నారు. కానీ స్పీకర్ ముందు హాజరవ్వాలని మాత్రం వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు కాబట్టి ఇప్పుడు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. కానీ మొన్న అసెంబ్లీకి ఈ నెల 8వ తారీఖున మాత్రం ఒక లేఖ రాశారు. కొంత సమయం 2 వారాల సమయం కావాలని కోరారు. కానీ స్పీకర్ మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితులు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పీకర్ కనుక అనర్హత వేటు వేస్తే కనుక వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద టీడీపీ మీద కూడా ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఆ డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. కానీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే ఒక స్పష్టత స్పీకర్ కి ఎప్పుడో ఇచ్చేశారు. అయితే రాజేష్, ఇక్కడ టీడీపీ
రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేదు, ఒకవేళ నామినేషన్ ఇస్తే నవ్వుల పాలవుతామని టీడీపీ పోటీ నుంచి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజ్యసభ అంశం పక్కన పెడితే రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి సంబంధించి స్పీకర్ ఇవాళ ఎలాంటి నిర్ణయం ఉండే అవకాశం ఉంది? అంటే రాజ్యసభలో టీడీపీ ఎలాగో పోటీ చేయదు కాబట్టి ఇక రెబెల్ ఎమ్మెల్యేలతో ఎలాంటి తలనొప్పి ఉండదు. బట్ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అసంతృప్త ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది? ఈ రాజ్యసభను పక్కన పెడితే స్పీకర్ విచక్షణను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు అదే ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. స్పీకర్ ఇప్పుడు అనర్హత వేటు నిర్ణయాన్ని ఎమ్మెల్యేల మీద తీసుకుంటారా లేదనేది ఒక చర్చ సాగుతుంది. అడగబడిగా దాదాపు 3 ఏళ్ల ముందు రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన వెంటనే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, టీడీపీ ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ద్వారా రాజ్యసభ ఎన్నికల కోణంలో ఇదంతా చేశారని ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం. కానీ ఇప్పుడు రాజ్యసభ నుండి టీడీపీ తప్పుకోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే, మీరు అనర్హత వేరే పార్టీల నుండి వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారంటూ చీఫ్ ప్రసాద్ రాజు కూడా విమర్శలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ ఖచ్చితంగా దీని మీద మాట్లాడే అవకాశం కనబడుతుంది. రాజ్యసభ నుండి అభ్యర్థి తప్పుకోవడం రాజ్యసభ ఎన్నికల కోసమే ఈ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు డ్రామా ఆడారనే విమర్శలు కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఈ విమర్శలన్నింటినీ స్పీకర్ ఏ విధంగా తీసుకుంటారు? ఒకవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. కాబట్టి మరి ఈ సమయంలో ఇద్దరిపైన వేటు వేస్తారా, లేకపోతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ తప్పుకుంది కాబట్టి ఈ ఇష్యూని పక్కన పెట్టేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. సాయంత్రం 4 గంటలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మొత్తం మీద ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభలో టీడీపీ పోటీని బట్టి నిర్ణయం ఉంటుందనే చర్చ సాగుతోంది. టీడీపీ పోటీ చేయడం లేదని చెప్తోంది. రాజ్యసభలో టీడీపీ పోటీ చేసే మాత్రం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు తప్పదని ప్రచారం సాగుతుంది. టీడీపీ పోటీ ఉండదు కాబట్టి ఎలాంటి నిర్ణయం ఉండదనే చర్చ సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నంతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగినుండడంతో దీనికి సంబంధించి ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.